ఐ వన్స్ హర్డ్ సమ్మన్ సే ఇండియా ఇస్ అన్ ఓవర్ లెజిస్లేటెడ్ బట్ అండర్ ఎన్ఫోర్స్ కంట్రీ. అది ఎంత కరెక్ట్ అంటే నాకు మాటలు సరిపోతలేవు ఎంత కరెక్ట్ అని చెప్పడానికి. ఏ అభివృద్ధి చెందిన దేశంలో అయినా కూడా సర్కార్ వచ్చి జ్యుడిషియరీ వచ్చి మనల్ని శిక్షిస్తుంది అనే దానికన్నా కూడా దేన్నైతే వర్టికల్ ఎన్ఫోర్స్మెంట్ అంటామో దానికంటే కూడా ప్రజలకి తమకు తాను మేము లా అబైడింగ్ సిటిజన్స్ లాగా ఉండాలి, మేము చట్టాలను పాటించాలి, మన సాటి పౌరులు ఒకవేళ పాటించకపోతే వాళ్ళని ఇమీడియట్లీ సర్కార్ దృష్టికి తీసుకుపోవాలి అనేది ఎక్కువ ఉంటుంది. దీన్నే హారిజాంటల్ ఎన్ఫోర్స్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో డౌరీ బ్యాన్ అయ్యి జమానా అయింది, కానీ మనలో ఎంతమంది మేము డౌరీ తీసుకోము, డౌరీ ఇయ్యము, ఈ డౌరీ లాంటి వ్యాధిని స్ప్రెడ్ కానియము, ఎవరైనా డౌరీ గురించి మాట్లాడినా అడిగినా కూడా వాళ్ళని తీసుకెళ్లి సర్కార్కి పట్టిస్తామని అనుకుంటారు. ఇట్లా చెప్పుకుంటా పోతే మనం లంచాలు ఇవ్వడము తీసుకోవడము, దాని తర్వాత పబ్లిక్ ప్రాపర్టీని ఇంకా రోడ్లని మంచిగా ఉంచుకోవడము, ఇట్లా చాలా ఉంటాయి. మనం ఎట్లున్నామంటే గవర్నమెంట్ ఇంకా జ్యుడిషియరీ పట్టుకుంటేనేమో మనం యోగి, పట్టుకోకపోతేనేమో భోగి అన్నట్టున్నాం. ఇట్లుంటే ఎప్పటికైనా కూడా ఇంప్లిమెంటేషన్ అనేది మన దేశంలో చక్కగా అవుతుందా? అందుకే మన దేశంలో ఇంప్లిమెంటేషన్ ఏ లాదన్నా చక్కగా గాడా అని